సుగమమైంది. ఈ 23 పాయింట్తో ఏదైతే ఇచ్చారో దాంతో సిఆర్డీ కమిషన్ ఇమీడియట్గా ఆ యొక్క ఏజెన్సీస్ని పిలిచి అవన్నీ వీలైన తొందరలో క్లోజ్ చేసి డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని టెండర్లు పిలవాలని యాక్చువల్గా ఆదేశించడం అయింది. డిసెంబర్ 31కి ఆల్మోస్ట్ ఆల్ టెండర్స్ ఎక్సెప్ట్ హైకోర్ట్ అండ్ అసెంబ్లీ. హైకోర్టు అసెంబ్లీ జనవరి ఎండింగ్ లోపల, ఎందుకంటే అది ఐకానిక్ టవర్స్, ఆ ఏజెన్సీస్ టైం అడుగుతున్నారు. అందువల్ల జనవరి ఎండింగ్ లోపల టెండర్లు పిలుస్తారు. ఈ విధంగా అమరావతి రాజుకి సంబంధించిన అన్ని వర్క్స్ డిసెంబర్ 31కి టెండర్లు పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అని. అదేవిధంగా ఈరోజు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు యాక్చువల్గా మనకు 15,000 కోట్ల లోను ఇవ్వటానికి నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే, ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్. అయితే వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఒకటి, ఫ్లడ్స్ ఒకటి, దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. వాళ్ళు మొన్న ఫైనల్గా డిస్కస్ చేసేటప్పుడు కూడా వరద వర్క్స్ని వీలైనంత తొందరలో స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క అథారిటీ మీటింగ్లో కొంత అప్రూవల్ తీసుకున్నాం. అదేంటంటే క్యాపిటల్ సిటీ లోపల 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో, ఈ 217 చదరపు కిలోమీటర్లో 3 కెనాల్స్ వస్తున్నాయి. అది కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 48.3 కిలోమీటర్లు. అసలు గత 100 సంవత్సరాల పడిన దాని ప్రకారం తీసుకుంటే ఆ వాటర్ అంతా దీంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటికి పోకపోయినా. అలా యాక్చువల్గా నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ ఇచ్చారు. ఇవి కాకుండా నీరుకొండ వద్ద 0.04 టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు. అది కాకుండా ఉండవల్లి వద్ద మరొక 7,350 క్యూసెక్కులు పంపింగ్ చేసేటట్టుగా పెట్టమని వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు అథారిటీ మీటింగ్లో క్లారిటీ తీసుకోవడం జరిగింది దాని ముందు పోవటానికి. ఇది కాకుండా అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్ల కాకుండా దానికి బయట కూడా యాక్చువల్గా రిజర్వాయర్లు పెట్టమని ఆ రోజు నెదర్లాండ్స్ కన్సల్టెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో లా నుంచి పెద్దపల్లి వరకు గ్రావిటీ కెనాల్ని వెడల్పు చేయటం, లోతు చేయటం ఒకటి, వైకుంఠపురం వద్ద ఒక 5,650 క్యూసిక్తో వాటర్ పంపింగ్ చేసే స్టేషన్ పెట్టమన్నారు వాళ్ళు. అది కాకుండా లామ్ వద్ద 0.3 టీఎంసీలు, పెద్దపల్లి వద్ద 0.33 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.17 టీఎంసీలు రిజర్వాయర్లు యాక్చువల్గా పెట్టమన్నారు. ఇది క్యాపిటల్ సిటీకి బయట, ఎందుకంటే క్యాపిటల్ సిటీకి వాటర్ రావాలంటే బయట నుంచి బయటపడే రెయిన్స్ యాక్చువల్గా వస్తుంది. ఎక్కడికక్కడ స్టోర్ చేస్తే క్యాపిటల్ సిటీకి ఎఫెక్ట్ ఉండదని ఈ నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఇవి పెట్టమన్నారు. ఇవి కూడా పెట్టడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేసింది. ఈ విధంగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే మెయిన్గా వర్క్స్కి హడ్డిల్గా ఉండిందో టెండర్స్ క్లోజరు, దానికి ఈరోజు సిఆర్డీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఏదైతే ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఖచ్చితంగా అమరావతి రాజధాని ఒక సిటీ అవుతుంది. ఏది అంటే అంతకుముందు అది మొత్తం 41,000 కోట్లకి యాక్చువల్గా అప్పుడు వేసిన ఎస్టిమేషను. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారం పిలుస్తారు. బహుశా ఇంకొక 10 to 15% అంటే ఉన్నాయి. అది స్టాండర్డ్ రేట్స్, అంటే జనరల్గా ఎస్ఎస్ఆర్ రేట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని రివైజ్ చేస్తారు.
అప్పుడు యాక్చువల్గా వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు పే చేసాము. ఒక 600 కోట్లు యాక్చువల్గా వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది సుమారుగా. అది ఎస్టిమేషన్ చేయాలి క్లోజర్లో సుమారుగా. అంటే వాళ్ళ బీజీలు అవి ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ చేయాలా, మనం ఇచ్చిన అడ్వాన్సులు చూసుకోవాలా. ఇవన్నీ యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సిఆర్డీ ముందుకు పోతుంది. అన్ని ఏజెన్సీస్ క్లోజ్ చేసుకోవటానికి ఆ చీఫ్ కమిషనర్ల కమిటీతో డిస్కస్ చేసి ఒక క్లోజర్కి వచ్చారు. ఏం కాంపెన్సేషన్ పే చేసేది ఏం లేదు. యాజిటీస్గా క్లోజ్ చేయాలంటే సిస్టమేటిక్ ఏదైతే చేయాలంటే గత 5 సంవత్సరాల్లో వర్క్ చేయలా. శాండ్ అవన్నీ అదర్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు వీళ్ళు. యాక్చువల్గా శాండ్ కొన్ని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు, అంటే అఫీషియల్గా నేను ఇటువంటివన్నీ యాక్చువల్గా ఒక 23 పాయింట్స్ని డిస్కస్ చేశారు.